ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన నోటితో ఎప్పుడు కూడా మన గురించి కానీ ఎదుటి వాళ్ళ గురించి కానీ మంచి మాటలే పలకాలి. ఒకరోజు నేను నా గురించి పలికిన ఒక చిన్న చెడు మాట ఒక్కరోజు గ్యాప్లో నా జీవితంలో జరిగింది. 2023 డిసెంబర్ 23 ఆ రోజు మా వదిన వాళ్ళ చెల్లెలొచ్చింది. తను కొబ్బరి వడలు బాగా చేస్తుంది, అందుకని తనని చేయమని అమ్మ చెప్పింది. స్టవ్ హాల్లో పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాము. తను వడలు చేసి ఆయిల్లో వేస్తుంది, నేను పక్కన చైర్లో కూర్చొని అవి ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి పక్కన గిన్నెలో వేస్తూ ఉన్నాను. వాటిని ఆయిల్లో వేయగానే అవి పొంగుతున్నాయి అన్నమాట. అది చూసి నేను అన్నాను, నా లెఫ్ట్ హ్యాండ్ చూపించి, ఈ అరచేయి ఇలాగే ఆయిల్లో పెడితే వాటిలాగే పొంగిపోదా అని అన్నాను. అప్పుడు మా వదిన చెల్లెలు అనింది, అమ్మో ఇంకేమైనా ఉందా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు అని నన్ను తిట్టింది. కాసేపు దాని గురించి అలా మాట్లాడుకున్నాము. ఆ తర్వాత 25th డే నేను బిర్యానీ చేస్తున్నాను. ఉల్లిపాయలు వేసేసి అవి త్వరగా ఫ్రై అవుతాయని చెప్పి మూత పెట్టేశాను. నా చుట్టూ పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత ఆ మూతని తీద్దామని చెప్పి ఇంకా వాళ్ళు ఉన్నారని ఆ మూతను నా వైపు కాకుండా ముందుకని పక్కకు తీశాను. అప్పుడు కొట్టింది ఆ మూత. ఆవిరంతా నేను ఏ చేయి గురించి అయితే కామెంట్ చేశానో ఆ చేయికి ఆవిరి కొట్టేసింది. కళ్ళనీళ్ళు వచ్చేసాయి. నాకైతే చాలా ఏడ్చాను. అప్పటి నుంచి నైట్ వరకు గిన్నెలో వాటర్ పోసి అందులో ఐస్ క్యూబ్స్ వేసేసి ఆ వాటర్లోనే చేయి పెట్టేస్తున్నాను. ఆ పక్క రోజు చెప్పాను కదా, కొబ్బరి వడల్లాగా నా చేయి కూడా అంతా ఉబ్బిపోయింది. పెద్ద పెద్ద వాటర్ బబుల్స్ వచ్చేసాయి. అప్పుడు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు అని. మీరు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో ఆలోచించండి. మన నోటితో ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడాలి. ఇప్పటి వరకు నా చేయికి ఆవిరి కొట్టిన మచ్చ కూడా పోలేదు. అందుకే ఏది మాట్లాడినా మనం జాగ్రత్తగా మాట్లాడదాం. గాడ్ బ్లెస్ యూ.